హాయ్ అండి. ఈరోజు క్యారెట్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. కొబ్బరి, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయి మిక్సీకి వేసుకోవాలండి. కొంచెం కల్లుప్పు మిక్సీకి వేసి చూడండి. కొబ్బరి కారం చూడండి అలా ఉండాలి, బాగుంటుంది. ఇట్లా ప్రిపేర్ చేసుకొని దీన్ని పక్కన పెడదాము. క్యారెట్ శుభ్రంగా కడగాలండి, 4-5 సార్లు ఇసుకుంటుంది కాబట్టి. చూడండి కడిగి పెట్టుకున్నాము. అలా కడిగి పెట్టుకుని తురిమితే పొడి పొడిలాడుతూ ఉంటుంది క్యారెట్ తురుము. చూడండి అది తురుము అండి, దాంతో తురమాలి. చూడండి పొడి పొడిలాడుతుంది క్యారెట్ తురుము. చూడండి అట్లా పొడి పొడిలాడాలి. చూడండి దాంట్లో కూడా కొంచెము వేరుశనగ గుళ్ళు టేస్టీగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. ఇవి అన్నంలో కలుపుకొని తింటుంటే పంటి కింద పెడితే అంత రుచిగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది అన్నము. అవి వేసుకుంటే బాగుంటుంది ఫ్రై. అవి తీసి పక్కన పెట్టాలండి. తీసి పక్కన పెట్టాము చూడండి. ఇదిగండి పక్కన పెట్టాము. దాంట్లో తాలింపు జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఆవాలు కూడా వేసాము. ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్నవి, అవి దోరగా వేగాలి. అంత ఎక్కువగా మాడకూడదు. మాడిని అంటే ఈ ఫ్రైతో పాటు అవి కూడా నల్లగా అయిపోతాయి, అంత బాగోదు. కొంచెం దోరగా అట్లా వేగితే చాలు. ఇప్పుడు తురుము వేసేస్తున్నాం చూడండి. తురుము కూడా వేసేసాము. మీరు ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకోండి, చాలా చాలా టేస్టీగా రుచిగా ఉంటుంది. ఇట్లా తురుముకోండి. కొంతమంది ముక్కలు చేసి వేపుకుంటారు, కానీ నేనైతే తురుము అయితే వేసాను. బాగా ఫ్రై చేయాలి. చూడండి కొంచెం పర్లేదు, కొంచెం ఫ్రై అయింది. చూడండి ఇంకొంచెం ఫ్రై అయిపోయింది. అలా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఫ్రై చేసుకుంటే పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. కంప్లీట్గా ఫ్రై అయిపోయిందండి. మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి కొబ్బరి కారం ఉంది కదండి, చూడండి వేస్తున్నాను. కొబ్బరి కారం వేస్తున్నానండి. అదండి కొబ్బరి కారము. నేనైతే కొబ్బరి ఎక్కువ వేసాను. కారం తినేవాళ్ళు కొన్ని ఎండుమిర్చి ఎక్కువ వేసుకుంటే ఎర్రగా ఉంటుంది. అంటే పిల్లలు ఇలా చేసుకుంటే పిల్లలు కూడా తినవచ్చు, బాగుంటుంది. మంట అయితే తినలేరు కదా. కొబ్బరి ఎక్కువ వేసుకొని చేసుకోవచ్చు. ప్రిపేర్ చేసినటువంటి దేశం చూడండి. మన కారం సరిపోయిందో లేదో చూసుకోవాలి. మనం ప్రిపేర్ చేసినటువంటి వేరుశనగ గుళ్ళు కూడా వేసాము. చూడండి చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. కొత్తిమీర కొంచెము వేసుకున్నాము. కొంతమంది ఇష్టపడరు, నేనైతే వేసాను. తినేవాళ్ళు, కొత్తిమీర తినేవాళ్ళు వేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. మరి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.